చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏనాడు వినని విధంగా రైతులను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం లేదని తెలంగాణ ప్రజలకు తేట తెల్లమయ్యింది. ఏ విధంగానంటే ఆయన రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని పరిపూర్ణంగా నెరవేర్చలేదు. ఇప్పటి వరకు కూడా 5 ఎకరాల భూమి ఉన్న ఏ ఒక్క రైతుకు రైతు బంధు పైసలు రాకపోవడం గమనార్హం. కానీ ఇప్పటికే సుమారుగా 17,000 కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రాంతాన్ని సగటు లెక్కేస్తే కేసీఆర్ కంటే 2 రెట్లు ఎక్కువనే అప్పులు చేసి వారి స్వలాభానికి తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే పనులు చేయడం లేదని తెలంగాణ ప్రజలు, రైతులు గమనించాలి. లోక్సభ ఎన్నికలలోనైనా సరే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే తెలంగాణ ప్రజల పట్ల వాళ్లకు నిర్లక్ష్యం ఏర్పడి అభివృద్ధిని అటకెక్కిస్తారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా రైతుల పొలాలు ఎండిపోయి ఎంత ఆవేదనకు లోనవుతున్నారో, వడగాలుల వల్ల వచ్చిన నష్టానికి ఎంత ఆవేదనకు లోనైనారో జగదీశ్వర్ రెడ్డి నల్గొండ జిల్లా మొత్తం తిరిగి ప్రతి ఎకరా భూమికి సంబంధించిన డీటెయిల్స్ చూపించడం జరిగింది. సూర్యాపేట జిల్లాకు రావాల్సినటువంటి ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి రావాల్సిన నీళ్లు రాకపోవడం వల్ల సూర్యాపేట మొత్తం ఎండిపోయింది. కాళేశ్వరం నీళ్లు రాకపోవడం వలన ఉత్తర తెలంగాణ మొత్తం ఎండిపోయింది. వడగాలుల వల్ల, వర్షాల వల్ల కూడా మళ్ళీ ఉన్న పంటకు నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పూర్తి చేయాలనే ఆలోచన లేకుండా సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రజా పాలన అని చెప్పి స్వార్థ పాలన, సొంత పాలన, సొంత నిర్ణయము, నియంతృత్వాన్ని మించినటువంటి పాలన చేస్తున్నాడనే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించి లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పని ఎడల మళ్ళీ కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఈ 5 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధితో పాటు రైతులు కూడా కుదేలవుతారనే విషయం గమనించుకోవాలి తెలంగాణ ప్రాంతవాసులు.